ఒకప్పుడు రస్నా యాడ్లో చేసింది. కట్ చేస్తే ఎన్టీఆర్తో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇప్పుడు ఇలా సినిమా పరిశ్రమలో అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరించబోతుందో ఎవరు ముందుగా చెప్పలేరు. కొందరికి ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాక అవకాశం వస్తుంది. మరికొందరికి మాత్రం ఊహించిన విధంగా ఒక్క అవకాశం జీవితాన్ని మార్చేస్తుంది. ఒక చిన్న ప్రకటన, ఒక చిన్న పాత్ర లేదా ఒక్క ఫోటో కూడా కొన్నిసార్లు స్టార్టమ్కి దారితీస్తుంది. అలాంటి ఆసక్తికరమైన ప్రయాణమే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఒక హీరోయింది. ఒకప్పుడు బుల్లితెరపై ఒక ప్రకటన వచ్చేది. అది రాగానే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ టీవీ వైపు చూసేవారు. ఆ ప్రకటనలో ఒక చిన్నారి ఎంతో ముద్దుగా, అమాయకంగా కనిపిస్తూ అందరి మనసు దోచేసింది. ఆమె నవ్వు, ఆమె ముఖంలోని చిలాకితనం ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయిపోయాయి. ఆ ప్రకటన మరేదో కాదు, రస్నా ప్రకటన. అప్పట్లో రస్నా అంటే ఇంటింటికి తెలిసిన పేరు. వేసవి కాలం వచ్చిందంటే ఆ ప్రకటన తప్పకుండా గుర్తొచ్చేది. ఆ ప్రకటనలో కనిపించిన ఆ చిన్నారి తర్వాత ఏమైందో తెలుసా? అదే చిన్నారి పెద్దయ్యాక తెలుగు సినిమా పరిశ్రమలో క్రేజీ హీరోయిన్గా మారింది. కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, ఒక దశలో టాలీవుడ్లో అత్యంత కోరుకున్న కథానాయికల్లో ఒకరిగా నిలిచింది. తన అందం, అభినయం, తెరపై కనిపించే ఆకర్షణతో యువతను మంత్రముగ్ధులను చేసింది. ఇప్పటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. మనం మాట్లాడుకుంటున్న ఆ అంతల భామ మరెవరో కాదు, అంకిత. ఒకప్పుడు ఈ పేరు వినగానే యువతలో విపరీతమైన క్రేజ్ ఉండేది. నిర్మాతలు, దర్శకులు ఆమె తేదీల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేది. అంతటి గుర్తింపు ఆమె చాలా తక్కువ సమయంలో సంపాదించింది. అంకిత తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన చిత్రం లాహిరి లాహిరి లాహిర్లో. ఈ సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు చాలా పరిచయమైంది. తెరపై ఆమె అందం, అమాయకమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. కానీ అంకిత అది సాధించింది. ఆ తర్వాత ఆమె కెరీర్కు పెద్ద మలుపు తీసుకొచ్చిన సినిమా వచ్చింది. అది సింహాద్రి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన, ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ను షేక్ చేసింది. విడుదలైన వెంటనే సంచలన విజయాన్ని నమోదు చేసింది. రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అంకిత హీరోయిన్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె గ్లామర్, తెరపై ప్రెజెన్స్, పాటల్లో కనిపించిన అందం ప్రేక్షకులను బాగా ఆకర్షించాయి. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సరసన నిలబడటం చిన్న విషయం కాదు. కానీ అంకిత తన పాత్రలో ఎంతో నమ్మకంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. సింహాద్రి తర్వాత అంకిత వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగులో అనేక సినిమాల్లో నటించింది. విజయేంద్ర వర్మ, సీతారాముడు, అరసూయ, నవవసంతం వంటి చిత్రాల్లో కనిపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో కూడా నటించింది. అప్పుడు అంకితకున్న అభిమాన వర్గం చిన్నది కాదు. ముఖ్యంగా యువతులు ఆమెకు భారీ ఆదరణ ఉండేది. తెరపై కనిపించినప్పుడు ఆమె నవ్వే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. ఆమె అందం గురించి, స్టైల్ గురించి అప్పట్లో ఎన్నో చర్చలు జరిగేవి. చాలా మంది హీరోయిన్ల మాత్రికానే అంకిత కెరీర్ కూడా అద్భుతంగా సాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇంకా ఎన్నో పెద్ద సినిమాలు చేస్తుందని భావించారు. కానీ సినిమా ప్రపంచం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. కొత్త హీరోయిన్లు రావటం, పోటీ పెరగటం, అవకాశాలు మారిపోవటం, ఇవి చాలా వేగంగా జరుగుతాయి. అంకిత విషయంలో కూడా అదే జరిగింది. కెరీర్ మంచి దశలో ఉండగానే ఆమె వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టింది. విశాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని కుటుంబ జీవితంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. సాధారణంగా స్టార్ హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా కొంతమంది తిరిగి వస్తారు. కానీ అంకిత మాత్రం పూర్తిగా వెనక్కి తక్కింది. అలా ఒకప్పుడు వెండి తెరపై వెలిగిన స్టార్ క్రమంగా అభిమానుల కళ్లకు దూరమైంది. ఇప్పుడైతే సామాజిక మాధ్యమాలకు కూడా ఆమె పెద్దగా కనిపించడం లేదు. అందుకే కొత్త తరం ప్రేక్షకులు చాలా మందికి అంకిత గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 2000 దశక ప్రారంభంలో సినిమాలు చూసిన వాళ్ళకు మాత్రం అంకిత అంటే ఎన్నో జ్ఞాపకాలు. నిజంగా చూస్తే అంకిత ప్రయాణం చాలా ప్రత్యేకం. ఒక చిన్న ప్రకటనతో మొదలైన ప్రయాణం అక్కడి నుంచి తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరటం, ఆ తర్వాత ఒక్కసారిగా వెండి తెరకు దూరం అవటం. ఇది నిజంగా ఆసక్తికరమైన కథ. అందుకే చాలా మంది ఇప్పటికే ఒక ప్రశ్న అడుగుతుంటారు, అంకిత మళ్ళీ సినిమాలోకి వస్తే బాగుంటదు అని. ఎందుకంటే ఒకప్పుడు తన అందంతో, నటనతో ప్రేక్షకుల మనసులు గెలిచిన ఈ ముద్దుకుమారు మళ్ళీ తెరపై చూడాలని పాత అభిమానులు ఇప్పటికీ కోరుకుంటున్నారు. మరి రస్నా ప్రకటనలో కనిపించిన ఆ చిన్నారి తర్వాత ఇంత పెద్ద హీరోయిన్ అవుతుందని మీరెప్పుడైనా ఊహించారా? అంకిత నటించిన మీకు ఇష్టమైన సినిమా ఏది? మీ స్పందనను తప్పకుండా తెలియజేయండి.